హలో అండి, అందరికీ నమస్తే. ఇంటి దగ్గరే చక్కని గులాబ్ జాములు తయారు చేసుకోవచ్చు అనమాట. నేను ఈసారి బ్యామినోది యూస్ చేస్తున్నాను. అందులోనైతే ఒక ప్యాకెట్లో 1.5 కప్ వరకు వచ్చింది. ఒక ప్యాకెట్ మొత్తము నేను 3 కప్స్ యూస్ చేశాను అనమాట. సో మనం ఒక ప్యాకెట్కి పావు అంటే ఒక కప్పు పిండి తీసుకుంటే దానికి పావు కప్పు వాటర్ తీసుకొని కలపాలి. నాకైతే కరెక్ట్గా అలా సరిపోయింది. తీసుకొని ఒక 10 నిమిషాలు కలిపేసిన తర్వాత పక్క నుంచి అలాగని గట్టిగా చపాతీ ముద్దలాగా మాత్రం కలపకూడదు. అలా అయితే లోపల గుళ్ళ ఏర్పడదు, పొంగవు అనమాట. ఇలా నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపు పంచదార ఒక కప్పుకి 2 కప్పులు పంచదార తీసుకోవాలన్నమాట. అలాగే 2 కప్పుల నీళ్లు కూడా, అంటే ఒక కప్పు పిండి అంటే ఒక కప్పు పిండికి 2 కప్పులు పంచదార, 2 కప్పులు నీళ్లు వేసుకొని సిరప్ని రెడీ చేసుకోవాలి. అదేం పాకం రావాల్సిన అవసరం లేదు. మొత్తం బాగా కరిగిపోతే సరిపోతుంది. అందులో కొంచెం ఇలాచీ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఈలోపు అది మరిగేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈలోపు ఆయిల్ వేడైన తర్వాత బాల్ని చిన్న చిన్న, అది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఒక పెద్ద ఫ్లేమ్ పెట్టేసుకోమనుకోండి అవి బాగా మాడిపోతూ ఉంటాయి. సో మనము మీడియం ఫ్లేమ్లోనే దాన్ని ఫ్రై చేయాలి. అప్పుడు లోపల కూడా ఉడుకుతుంది, సాఫ్ట్గా వస్తుంది అనమాట గులాబ్ జామ్. చూసారా ఎలా మీదకి వస్తుంది. ఫ్రై అయిన తర్వాత ఇలాగా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు బాగా వేపుకోవాలన్నమాట. అవి వేపేసిన తర్వాత వెంటనే షుగర్ సిరప్లో వేయకూడదండి. ఆ వేపినవి ఫస్ట్ ఒక సైడ్కి ప్లేట్లో తీసుకొని ఒక 5 మినిట్స్ బయట ఉంచాలన్నమాట. ఆ బయట ఉంచిన తర్వాత హాట్ షుగర్ సిరప్ ఉంది కదా, అందులో వేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ వాటర్ అనేది దానికి బాగా అబ్జర్వ్ అవుతుంది. ఇలాగే ఈజీగా గులాబ్ జామ్ రెడీ చేసుకోవచ్చు.